Hello everyone, welcome to Gautam Digital Learning. My name is Srinivas. I am the faculty and a solution architect for ServiceNow. మనం ఈరోజు సెషన్లో క్లయింట్ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, సర్వీస్నోలో క్లయింట్ స్క్రిప్ట్స్ని ఎప్పుడు క్రియేట్ చేయాలి, క్లయింట్ స్క్రిప్ట్స్లో మనం యూజ్ చేస్తున్నటువంటి ఏపీఐస్ ఏంటి, అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఆన్ సబ్మిట్, ఆన్ లోడ్, ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అండ్ ఆన్ సెల్ ఎడిట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ క్లయింట్ స్క్రిప్ట్? క్లయింట్ స్క్రిప్ట్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ క్లయింట్ సైట్. అంటే క్లయింట్ స్క్రిప్ట్ ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రమే రన్ అవుతుంది, అంటే బ్రౌజర్లో మాత్రమే రన్ అవుతుంది. ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఫామ్ లోడ్ అయినప్పుడు, ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు, అండ్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు. ఈ 3 టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ ఫామ్ వ్యూలో రన్ అవుతాయి. మరి ఆన్ సెల్ ఎడిట్ వచ్చేస్తే, ఆన్ సెల్ ఎడిట్ అనేది ఓన్లీ లిస్ట్ వ్యూలో మాత్రమే రన్ అవుతుంది. సో ప్రతి టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్కి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో క్లయింట్ స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ మాత్రమే రన్ అవుతుంది. ఎందుకు రన్ చేయాలి అంటే, మనం ఒక అప్లికేషన్ కరెంట్ రికార్డ్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేయడానికి, బిహేవియర్ చేంజ్ చేయడం మీనింగ్ ఏంటి, ఫీల్డ్ మ్యాండేటరీ ఆర్ ఎడిటబుల్ అండ్ రీడ్ ఓన్లీ అండ్ హైడింగ్, యాడ్ ద ఫ్లాష్ మెసేజ్, యాడ్ ద రెకరేషన్, హైడ్ రిలేటెడ్ లిస్ట్ అండ్ హైడ్ సెక్షన్. మీరు ఒక ఫామ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యాలిడేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో అలాంటి వ్యాలిడేషన్ చేయాలన్నా కూడా మనం క్లయింట్ స్క్రిప్ట్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. అయితే మనకి బేసికల్గా 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్, సెకండ్ వన్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్, థర్డ్ వన్ ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్, fourth one on cell edit. This is very important question in interview also. So types of client scripts in ServiceNow, there are 4 types of client script. అయితే ఏ క్లయింట్ స్క్రిప్ట్ ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ విల్ గెట్ ఎగ్జిక్యూట్ వెన్ ద ఫామ్ లోడెడ్. ఫామ్ లోడ్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఫామ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి సెల్ ఎడిట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, లిస్ట్ వ్యూ నుంచి ఒక సెల్ వాల్యూని ఎడిట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే దాంట్లో ముందుగా మనం ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. మనం క్లయింట్ స్క్రిప్ట్లో యూజ్ చేసే మెయిన్ ఏపీఎస్ ఏంటంటే గ్లైడ్ ఫామ్, గ్లైడ్ యూసర్, గ్లైడ్ అజాక్స్. ఇవి కాకుండా మనకి సర్వర్ సైడ్ ఏపీఐస్, క్లయింట్ సైడ్ ఏపీఐస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ 3 ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో, ఆ 3 ఏపీఐస్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. లెట్స్ బిగిన్ క్లయింట్ స్క్రిప్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లయింట్ స్క్రిప్ట్. లెసన్ నెంబర్ 9. మీరు ఈ డాక్యుమెంటేషన్ బుక్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ బుక్, ఈ బుక్ సంబంధించినటువంటి నేను లింక్ని కింద వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు బుక్ని గెట్ చేసుకోవచ్చు. అయితే క్లయింట్ స్క్రిప్ట్ ఈజ్ అలౌయింగ్ టు యూజర్ టు రన్ జావా స్క్రిప్ట్ ఇన్ ద క్లయింట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్, సర్వర్ అంటే డేటాబేస్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్ అండ్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. సో బ్రౌజర్ ఏంటంటే రిక్వెస్టెడ్, రెస్పాన్స్ ఎవరు అవుతారంటే డేటాబేస్. సర్వర్ ఏదైతే ఉందో దాన్ని రెస్పాన్స్ అంటాం. ఇక్కడ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది క్లయింట్ అండ్ సర్వర్ రిలేషన్షిప్, రైట్? చూడండి, క్లయింట్ స్క్రిప్ట్ కెన్ డూ సమ్ బిలో యాక్టివిటీస్. మనం ఒక ఫీల్డ్ని మ్యాండేటరీ చేయాలన్నా, లేకపోతే ఆప్షనల్, రీడ్ ఓన్లీ అండ్ రైటబుల్, విజిబుల్, ఇన్విజిబుల్, అండ్ ఇన్ఫో మెసేజ్ ఆర్ ఎర్రర్ మెసేజ్, ఫ్లాష్ మెసేజెస్ వాళ్ళని సెట్ చేయడం, గెట్ చేయడం. సో అలాంటి యాక్టివిటీ చేయాలన్నా కూడా మనం క్లయింట్ స్క్రిప్ట్స్తో ఈజీగా ఫామ్ లెవెల్ వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. లేదంటే మనకి యూఐ పాలసీతో కూడా, యూఐ పాలసీ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ క్లయింట్ సైడ్. యూఐ పాలసీకి క్లయింట్ స్క్రిప్ట్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే, యూఐ పాలసీ, క్లయింట్ స్క్రిప్ట్ బోత్ ఆర్ రన్నింగ్ క్లయింట్ సైడ్, బట్ యూఐ పాలసీ ఓన్లీ యూజ్ ఇట్ టు ఫీల్డ్ మేక్ మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్, రీడ్ ఓన్లీ అండ్ రైటబుల్, విజిబుల్, ఇన్విజిబుల్. క్లయింట్ స్క్రిప్ట్స్తో ఇవి కాకుండా, వీటితో పాటు ఏమైనా కాంప్లెక్సిటీ వ్యాలిడేషన్స్ ఏవైతే మనం యూఐ పాలసీతో చేయలేకపోతున్నామో అవన్నీ కూడా మనం క్లయింట్ స్క్రిప్ట్లో చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యూఐ పాలసీ అనేది ఓన్లీ ఫామ్ లోడ్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఫామ్ లోడ్ అయినప్పుడు, ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు,
పర్టికులర్ ఫామ్లో ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు అన్ని సినారియోస్లో మనకి క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది బేస్డ్ ఆన్ ద కండిషన్ ఆధారపడి ఉంటుంది, రైట్? అయితే చూద్దాం ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్. ఓకే, టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ వచ్చేస్తే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ. దెర్ ఆర్ 4 types ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఇన్ ServiceNow. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్ లోడ్, సెకండ్ వన్ ఆన్ సబ్మిట్, థర్డ్ వన్ ఆన్ చేంజ్, ఫోర్త్ వన్ ఆన్ సెలెక్ట్ ఇట్. ఇప్పుడు మన ఫస్ట్ ఆన్ లోడ్, ఇది మొత్తం ఎజెండా అంటే ఒకసారి ఫాలో అవ్వండి మీరు. సో మన ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేస్తే, సో ఆల్ ఫీల్డ్స్ మేక్ మ్యాండేటరీ, నాట్ ఆల్ ఫీల్డ్స్ గైస్. సమ్ ఫీల్డ్స్ ఐ వాంట్ టు మేక్ మ్యాండేటరీ and some fields I want to make read only, and 1 or 2 fields I want to be hide, and meanwhile I want display the information message also. చూడండి ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్ ఏవైతే ఉందో నేను ఆ క్లయింట్ స్క్రిప్ట్ మొత్తాన్ని డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకుంటాను. దెన్ గో టు ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్లోకి నావిగేట్ అవ్వండి. సో మనం ఏ టేబుల్కి అయితే క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క రికార్డు ఓపెన్ చేయండి. That may be new record or existing record. So this is form header. Right click on form header, go to configure and client scripts. ఈ టేబుల్లో ఉన్నటువంటి క్లయింట్ స్క్రిప్ట్ ఏవైతే ఉన్నాయో 28, ఇవన్నీ కూడా మనకి ప్రీడిఫైన్డ్ క్లయింట్ స్క్రిప్ట్స్. సో ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయి. మీరు న్యూ క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇక్కడ న్యూ బటన్ మీద క్లిక్ చేయండి. దెన్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ క్లయింట్ స్క్రిప్ట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్. సో దీని నేమ్ వచ్చేసి ఇనిషియల్ ఫామ్ వ్యాలిడేషన్స్. ఇనిషియల్ లెవెల్లో మనం ఫామ్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్. డైరెక్ట్గా మనం టేబుల్ ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది, మాన్యువల్గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు క్లయింట్ స్క్రిప్ట్ వేరే టేబుల్లో క్రియేట్ చేయాలనుకుంటే ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తే యూఐ టైప్. సో మన క్లయింట్ స్క్రిప్ట్ ఒక పర్టికులర్ వ్యూకి మాత్రమే రన్ అవ్వాలి అంటే ఆ స్పెసిఫిక్ వ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ పర్ ద డెవలప్మెంట్ ప్రాసెస్, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ఆల్ అనేది బెస్ట్ ప్రాక్టీస్. అంటే కస్టమర్ మే బి యూజ్ డిఫరెంట్ డివైజెస్, ఏ వ్యూ అనే యూజ్ చేయొచ్చు, మొబైల్ వ్యూ, డెస్క్టాప్ వ్యూ, సెల్ఫ్ సర్వీస్ వ్యూ అండ్ అదర్ యూజ్ యాజ్ వెల్, రైట్? సో మనం ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. అండ్ విచ్ టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేటింగ్ ఆన్ లోడ్. మీరు ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ యొక్క టెంప్లెట్ బై డిఫాల్ట్గా జనరేట్ అవుతుంది. సో ఈ టెంప్లెట్ ఏమి డిస్టర్బెన్స్ చేయకండి, మనం ఇక్కడ కోడ్ని రాయాల్సి ఉంటుంది, రైట్? ఎవరైతే ServiceNow డెవలపర్ మీరు ఒక ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్తో జాయిన్ అయినప్పుడు ఒక న్యూ క్లయింట్ స్క్రిప్ట్ కానివ్వండి, బిజినెస్ రూల్స్ కానివ్వండి, UI పాలసీ, డేటా పాలసీ, స్కెడ్యూల్ జాబ్ ఏదైనా సరే మీరు కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది ఈ డిస్క్రిప్షన్లో క్లారిటీగా మనం డిఫైన్ చేయాలి. సో ఇలా డిఫైన్ చేయకపోతే ఒకవేళ మీరు మీ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు వేరే డెవలపర్ జాయిన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ క్లయింట్ స్క్రిప్ట్ లేదా బిజినెస్ రూల్ ఎందుకు రాశారు అనేది ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ ఇట్ గైస్, ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ కమ్ టు ద స్క్రిప్టింగ్ పార్ట్. ఇప్పుడు చూడండి, సో మనకి ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్తో వర్క్ చేయాలి అంటే మనం మెయిన్గా యూజ్ చేసే APIs ఏమిటి? గ్లైడ్ ఫామ్, గ్లైడ్ యూజర్, గ్లైడ్ అజాక్స్. సో దీనిలో మనం మెయిన్గా గ్లైడ్ ఫామ్ సంబంధించినటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తాం. ఆ మెథడ్స్ కనుక మీకు ఐడియా లేకపోతే సో మనం క్లయింట్ స్క్రిప్ట్లో వర్క్ చేయలేం. ఓకే, లెట్స్ బిగిన్. ఫస్ట్ ఏం చేయాలండి? కరెంట్. సో ఫామ్ లోడ్ అయినప్పుడు, సో ఎప్పుడైతే మనం ఒక క్రియేట్ న్యూ అనే ఇన్సిడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఫామ్ లోడ్ అవుతుంది. సో ఆ ఫామ్ లోడ్ అయినప్పుడు సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? g_form.set mandatory. ఏ ఫీల్డ్ అయితే మనం మ్యాండేటరీ చేయాలనుకుంటున్నామో సో ఆ ఫీల్డ్ని మ్యాండేటరీ చేయాలి. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ కలర్ ఫీల్డ్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ మ్యాండేటరీ ఉన్నాయి. అండ్ దాంతో పాటు నంబర్ ఫీల్డ్ ప్రయారిటీ అనేది బై డిఫాల్ట్గా రీడ్ ఓన్లీ మోడ్లో ఉన్నాయి, రైట్? అయితే మనం ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి UI పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయో ముందు అవన్నీ డీయాక్టివేట్ చేద్దాం. ఎలా డీయాక్టివేట్ చేయాలి? రైట్ క్లిక్ ఆన్ ఫార్మ్ హెడర్, గో టు కాన్ఫిగర్ అండ్ UI పాలసీస్. ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్గా ఉన్నటువంటి UI పాలసీస్. UI పాలసీస్ అన్నీ మీరు డీయాక్టివేట్ చేయాలి అంటే సో అప్డేట్ ఆల్. ఓకే, 11 రికార్డ్స్ సెలెక్ట్ చేసాము.
జస్ట్ ఇక్కడ యాక్టివ్ అనే ఫీల్డ్ ఉంటుంది, జస్ట్ మేక్ ఇట్ ఫాల్స్. సో ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి యూఐ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుంది మనకి డీయాక్టివేట్ అయిపోతాయి. ఓకే, సో మళ్ళీ ఫామ్ని రీలోడ్ చేయండి అండ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇనిషియల్ ఫామ్ validation, right? So please provide the description of this client script and which type of client script you want to create on load. ఇక్కడ మనం ఎప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. కమ్ టు ద స్క్రిప్టింగ్ పార్ట్. ఇక్కడ మనం యూఐ పాలసీ మాత్రం డియాక్టివేట్ చేసాం కాబట్టి ఇంకొకసారి మళ్ళీ ఫామ్కి వెళ్ళి చెక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి కాలర్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీగా కనిపిస్తుంది. ప్రయారిటీ ఆల్సో నాట్ రీడ్ ఓన్లీ. సో ఇప్పుడు 1 by 1 మనం చెక్ చేద్దాం. లెట్స్ మూవ్ టు మై స్క్రిప్ట్. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ g_form.set mandatory. మనం ఏ ఫీల్డ్స్ని అయితే మనం మ్యాండేటరీ చేయాలనుకుంటున్నామో సో ఆ ఫీల్డ్ యొక్క ఇంటర్నల్ నేమ్ని పాస్ చేయండి. లేబుల్ పాస్ చేస్తే సిస్టమ్ కాంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. కాలర్ ఐడి అనేది ఇంటర్నల్ నేమ్. సో మ్యాండేటరీ చేయాలంటే జస్ట్ యూ కెన్ పాస్ ద వాల్యూ ట్రూ. తర్వాత g_form.set mandatory. ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అండి, గ్లైడ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రీడిఫైన్డ్ మెథడ్స్. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ కూడా మనం మ్యాండేటరీ చేయాలి. జస్ట్ యూ కెన్ పాస్ ద వాల్యూ ట్రూ. దెన్ తర్వాత g_form.set disable. సెట్ డిజేబుల్ వచ్చేస్తే మనకి ఏ ఫీల్డ్ని మనం రీడ్ ఓన్లీ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యొక్క ఇంటర్నల్ నేమ్ని పాస్ చేయాలి. ప్రయారిటీ ఫీల్డ్ ఎందుకు రీడ్ ఓన్లీ చేయాలి అంటే ప్రయారిటీ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ. సో సెట్ డిజేబుల్ ట్రూ అంటే రీడ్ ఓన్లీ, ఫాల్స్ అంటే ఎడిటబుల్. g_form.set disable. నంబర్ ఫీల్డ్ ఆల్సో మేక్ రీడ్ ఓన్లీ. నంబర్ ఫీల్డ్ ఎందుకు రీడ్ ఓన్లీ చేయాలి అంటే నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కాబట్టి నెంబర్ ప్యాడింగ్. సో ఈ ఫీల్డ్ కూడా మనం రీడ్ ఓన్లీ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మెయిల్ ఐటమ్ షుడ్ బి నాట్ విజిబుల్. కాన్ఫిగరేషన్ ఐటమ్ హైడ్ అవ్వాలి. g_form.set display. సెట్ డిస్ప్లే, సెట్ విజిబుల్ 2 మెథడ్స్ ఉంటాయి. 2 మెథడ్స్ కూడా మనం ఫీల్డ్ని హైడ్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ సెట్ డిస్ప్లే ఏంటంటే ఫీల్డ్ హైడ్ చేస్తుంది బట్ ఓంట్ మెయింటైన్ ద స్పేస్. సెట్ విజిబుల్ అనేది ఫీల్డ్ని హైడ్ చేస్తుంది, మీన్ వైల్ స్పేస్ కూడా మెయింటైన్ చేస్తుంది, రైట్? డిస్ప్లే ఏ ఫీల్డ్ మనం హైడ్ చేయాలనుకుంటున్నాం, cmdb_ci and false. Display false means hiding. And if you want to display the message on the browser, just you can pass the message. Please fulfill all mandatory fields. Okay, format చేయండి కోడ్ని, ఆటోమేటిక్గా కోడ్ అడ్జస్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద కోడ్ యూ కెన్ సేవ్ ఇట్, క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. ఈ విండో ఏదైతే ఉందో దీన్ని ఇలానే ఉంచండి, క్లోజ్ చేయకండి. వేరే ట్యాబ్ తీసుకొని ఇక్కడ టెస్ట్ చేద్దాం. చూడండి, ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫామ్ లోడ్ అయినప్పుడు. ఫామ్ ఎప్పుడు లోడ్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ న్యూ మాడ్యూల్ని క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా ఫామ్ లోడ్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ మ్యాండేటరీ రీడ్ ఓన్లీ అయిపోతుంది, రైట్? సో ఫస్ట్ మనకి అలర్ట్ మెసేజ్ ఉంది కాబట్టి అలర్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఓకే క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. ఈ 2 ఫీల్డ్స్ మ్యాండేటరీ, ఈ 2 ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ. కాన్ఫిగరేషన్ ఐటమ్ ఏమైంది, యాడ్ అయిపోయింది, రైట్? సో నాకు ఇక్కడ అలర్ట్ మెథడ్ కాకుండా ఫామ్లో డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఈ పర్టికులర్ని కామెంట్ చేసి g_form.add_info_message అనే ఒక మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అండి, మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు. ప్లీజ్ ఫుల్ఫిల్ ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్. కమాండ్ సి. మీకు పర్టికులర్ స్టేట్మెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటే జస్ట్ కీప్ ఇన్ కామెంట్. అగైన్ మేక్ ఇట్ ఫార్మాట్ అండ్ సేవ్ ఇట్. మళ్ళీ చెక్ చేద్దాం. సో ఆన్ లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫామ్ లోడ్ అయినప్పుడు. ఎప్పుడు లోడ్ అవుతుంది, కస్టమర్ ఎప్పుడైతే క్రియేట్ న్యూ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఫామ్ లోడ్ అవుతుంది. దెన్ షోయింగ్ ద మెసేజ్, దిస్ 2 are showing as mandatory, these 2 are showing as read only and field has been hidden, right? ఓకే, నెక్స్ట్ వన్. ఒకవేళ మనం కొన్నిసార్లు ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసిన రికార్డ్స్, రైట్? సో ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేసినా కూడా ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ మెసేజ్ ఓన్లీ న్యూ రికార్డుకి మాత్రమే డిస్ప్లే అవ్వాలి అంటే మనం స్మాల్ చేంజెస్ చేయాలి ఇక్కడ. అదేంటంటే ఇఫ్ కండిషన్ డిఫైన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో నేర్చుకున్నాం ఇఫ్ కండిషన్ అయింది, రైట్? g_form.is new record. ఈజ్ న్యూ రికార్డ్ ఏంటి, ఇట్ విల్ ప్రొవైడ్ ద బులియన్ వాల్యూస్.
సో కరెంట్ రికార్డ్ వాల్యూ న్యూ అయితే ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే జస్ట్ కాపీ Ctrl+X Ctrl+V ఫార్మాట్ ద కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ న్యూ మాడ్యూల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఆన్లోడ్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ చెక్ చేసుకుంటుంది. కరెంట్ ఓపెన్ రికార్డ్ బ్రౌజర్లో ఏదైతే ఉందో అది న్యూ రికార్డ్ అయితేనేమో ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మళ్ళీ చెక్ చేద్దాం. సో వెన్ వీ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ మాడ్యూల్, చూడండి దిస్ ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ గెట్ ఎగ్జిక్యూట్, ట్రూ ఆర్ మేడ్ మ్యాండేటరీ అండ్ రీడ్ ఓన్లీ డిస్ప్లే ద మెసేజ్. ఒకవేళ మనం ఎగ్జిస్టింగ్ రికార్డ్ కనుక ఓపెన్ చేస్తే ఈ ఎగ్జిస్టింగ్ రికార్డ్ న్యూ కాదు కాబట్టి ఆ మెసేజ్ డిస్ప్లే చేయదు. సో దిస్ ఇస్ అబౌట్ ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్. అయితే ఇప్పుడు మనం ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ మీట్ అయితే ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ విల్ ఎగ్జిక్యూట్. ఏవైతే మనం యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో బ్యాక్ ఎండ్లో ఆ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఎక్సైజ్ నెంబర్ 3కి వచ్చేస్తే మనకు ఎనీ కస్టమర్ ఆఫ్టర్ సబ్మిటెడ్ క్రిటికల్ 1 టికెట్, మనకి కస్టమర్ ప్రయారిటీ 1 టికెట్ని సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే మనకు ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి. అది ఏంటి అంటే ఆర్ యు సబ్మిటింగ్ క్రిటికల్ 1 టికెట్. ఒకవేళ కస్టమర్ ప్రయారిటీ 1 టికెట్ని సబ్మిట్ చేయాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ ఓకే బటన్. లేదు అన్ఫార్చునేట్గా మీరు క్రిటికల్ 1 టికెట్ని సెలెక్ట్ చేసుకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాక్టికల్గా దిస్ ఈజ్ అబౌట్ ఎక్సైజ్ నెంబర్ 3 వర్కింగ్ విత్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్. లెట్స్ మూవ్ టు మై ఇన్స్టెన్స్, navigate to new record and right click on form header, go to configure and client scripts. ఆల్రెడీ ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి క్లయింట్ స్క్రిప్ట్స్. న్యూ క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్, ప్రయారిటీ 1 validation table, you can keep it as it is. UI type always we have to choose all. టైప్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్ సబ్మిట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఏవైతే చేయబోతున్నామో ఈ క్లయింట్ స్క్రిప్ట్లో మనకి డిస్క్రిప్షన్ క్లారిటీగా ఉండాలి. ఓకే, వైల్ క్రియేటింగ్ క్లయింట్ స్క్రిప్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్. ఫస్ట్ మనం కరెంట్ రికార్డ్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలి వాల్యూని అంటే ఒక కరెంట్ రికార్డ్ యొక్క ఫీల్డ్ వాల్యూ గెట్ చేసుకోవాలంటే g_form డాట్ గెట్ వాల్యూ అనే మెథడ్ ఉంటుంది. సో యూజింగ్ మై దిస్ మెథడ్ గెట్ ద కరెంట్ రికార్డ్ ఫీల్డ్ వాల్యూ. మనకి ఏ ఫీల్డ్ వాల్యూ గెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ని ప్రొవైడ్ చేయండి. చేసుకున్న తర్వాత ఈ వాల్యూ ఎక్కడ సెట్ అవ్వాలి, వేరియబుల్ pri ఈక్వల్ టు. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే మనం ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కరెంట్ రికార్డ్ యొక్క ప్రయారిటీ వాల్యూ ఏదైతే ఉందో సో దాన్ని గెట్ చేసుకొని ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ ద్వారా చెక్ చేస్తాను. ఆ వాల్యూ కనుక 1 అంటే క్రిటికల్, 2 ఈజ్ హై, 3 మోడరేట్, 4 లో అండ్ 5 ప్లానింగ్. సో ఒకవేళ ఆ కరెంట్ రికార్డ్ యొక్క ప్రయారిటీ వాల్యూ కనుక క్రిటికల్ అయితే అప్పుడు ఏం చేయాలి మనం, మీరు ఓన్లీ అలర్ట్ మెసేజ్ ఇస్తే బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది, ఓకే మెసేజ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం ఓకే అండ్ క్యాన్సిల్ బటన్ బోత్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను రిటర్న్ కన్ఫర్మ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి గెట్ మెసేజ్ ఆఫ్. సో ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నారు, ఆర్ యూ సబ్మిటింగ్ క్రిటికల్ 1 టికెట్. మీరు క్రిటికల్ 1 టికెట్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారా, అయితే దాని మీద ఓకే మీద క్లిక్ చేయండి, లేదనుకుంటే మనం క్యాన్సిల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది జావా స్క్రిప్ట్ మెథడ్. ఎలా టెస్ట్ చేయాలి అంటే ఇంకొక డూప్లికేట్ రికార్డ్ని ఇక్కడ ఈ విండో మీద రైట్ క్లిక్ చేయండి, డూప్లికేట్ రికార్డ్ ఓపెన్ చేసి ఇక్కడ టెస్ట్ చేయాలి. రైట్, డైరెక్ట్గా దీనిలోనే సేవ్ చేయకండి.
మనకి ఏదైనా స్క్రిప్ట్లో మోడిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా మళ్ళీ ఇదే విండోకి వచ్చేసి మనం స్క్రిప్ట్ మోడిఫై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి గో టు ఇన్సిడెంట్ టేబుల్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ అండ్ మేక్ ఇట్ క్రిటికల్ 1. ఇప్పుడు నేను క్రిటికల్ 1 టికెట్ని క్రియేట్ చేయబోతున్నాను. అంటే ప్రయారిటీ 1 టికెట్. ప్రయారిటీ 1 క్రియేట్ చేయడం అంటే ఇంపాక్ట్ ఈజ్ హై, అర్జెన్సీ ఆల్సో హై. ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత. సబ్మిట్ చేశాను చూడండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. G__ ఫామ్ అంటే మనకు తెలుసు, అది కరెంట్ రికార్డ్ యొక్క ప్రయారిటీ వాల్యూ గెట్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ వాల్యూ 1 అయితే ఈ మెసేజ్ బాక్స్ డిస్ప్లే చేయాలి. 1 కాకపోతే ఏం చేయాలి? డిస్ప్లే చేసిన అవసరం లేదు. చూడండి, అది సబ్మిటింగ్ క్రిటికల్ 1 టికెట్. ఇంకా రికార్డ్ సబ్మిట్ అవ్వలేదు, సేవ్ అవ్వలేదు. సో మీరు రియల్గా ప్రయారిటీ 1 క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఓకే మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే క్యాన్సిల్ చేయండి. తర్వాత ప్రయారిటీ మార్చుకొని మళ్ళీ సబ్మిట్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ ప్రయారిటీ 1 కాదు, ఇక్కడ మోడరేట్ ప్రయారిటీ 3 రికార్డు క్రియేట్ చేస్తున్నాను. దీన్ని సబ్మిట్ చేస్తే మనకు ఆ మెసేజ్ రాదు. ఎందుకని? ప్రయారిటీ 1 అయితే మాత్రమే ఆ మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఏమని? అది సబ్మిటింగ్ ప్రయారిటీ 1 టికెట్. సో అదర్ దాన్ ప్రయారిటీ 1 ఐ డోంట్ వాంట్ డిస్ప్లే ద మెసేజ్. చూడండి, ఇక్కడ రికార్డు సబ్మిట్ అయిపోయింది. సో దిస్ ఇస్ అబౌట్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్. సో ఇది సింపుల్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్. మనం కొన్నిసార్లు కాంప్లెక్సిటీ కైండ్ ఆఫ్ వాలిడేషన్స్ కూడా రాయొచ్చు. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇమీడియట్గా ఏమవుతుంది? ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్. దిస్ ఈజ్ వెరీ ప్రిటీ మచ్ సింపుల్. సో మనం ఏ ఫామ్ అయినా సరే సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దట్ బై ఎనీ అప్లికేషన్ డజంట్ మ్యాటర్, మనం ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలి. రైట్? దిస్ ఈజ్ అబౌట్ ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సో మనం ఎప్పుడు క్రియేట్ చేయాలి అంటే ఫామ్ ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్తో సహా నేను చూపిస్తాను ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు డాక్యుమెంటేషన్. ఇక్కడ మనకి PDF ఫైల్ని ఓపెన్ చేస్తే సో ఎక్సైజ్ నెంబర్ 5 వెళ్తే చూడండి, ఎప్పుడైతే మన విఐపి కాలర్ లేదా విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటామో ఇన్సిడెంట్ టేబుల్ నుంచి ఆటోమేటిక్గా ప్రయారిటీ వాల్యూ క్రిటికల్ అయిపోవాలి, అంటే 1 అవ్వాలి. రైట్? సో ఐ డోంట్ వాంట్ సెలెక్ట్ ప్రయారిటీ వాల్యూ మాన్యువల్లీ. మనం కస్టమర్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే కలర్ ఫీల్డ్లో ఒకవేళ ఆ కరెంట్ కాలర్ మనం ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలర్ విఐపి అయితే ప్రయారిటీ 1 ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలి. ఇంపాక్ట్ అర్జెన్సీ ఫీల్డ్ రీడ్ ఓన్లీకి వెళ్ళిపోవాలి. రైట్? సో లెట్ మీ ఓపెన్ ద ఇన్స్టెన్స్ ఫామ్. లెట్ మీ ఓపెన్ ఇన్సిడెంట్ టేబుల్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. చూడండి, ఈ కాలర్ షార్ట్ డిస్క్రిప్షన్ 2 ఫీల్డ్స్ కూడా మ్యాండేటరీ మనకి ఇన్సిడెంట్ టేబుల్లో. సో నౌ లెట్ మీ చూస్ ఏ యూసర్ ఏబుల్ ట్యూటర్. నేను ఏబుల్ ట్యూటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇక్కడ ఏబుల్ ట్యూటర్ విఐపి కస్టమర్ లేదా నాన్ విఐపి కస్టమర్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి సర్వీస్ నౌ ఇన్సిడెంట్ అప్లికేషన్లో విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ విఐపి అనే ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లేబుల్. ఈ లేబుల్కి లెఫ్ట్ సైడ్లో విఐపి అనే ఒక రెడ్ కలర్లో ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది. దట్ కెన్ డిటర్మైన్ ఈజ్ విఐపి కస్టమర్. ఇప్పుడు ఏబుల్ ట్యూటర్ అనే పర్సన్ విఐపి కస్టమర్ కాదు కాబట్టి ఇక్కడ మనకి విఐపి ట్యాగ్ చూపించట్లేదు. సో కమింగ్ టు ద స్టోరీ, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే కస్టమర్ ఎప్పుడైతే ఇక్కడ విఐపి కాలర్ని సెలెక్ట్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా ప్రయారిటీ రికార్డ్, ఈ ప్రయారిటీ వాల్యూ ఏదైతే ఉందో క్రిటికల్ అయిపోవాలి, క్రిటికల్ 1 అవ్వాలి. రైట్? సో క్రిటికల్ 1 అవ్వాలి అంటే ఇంపాక్ట్ 1 అర్జెన్సీ 1 అయితే ఆటోమేటిక్గా అవుతుంది క్రిటికల్ 1 అయిపోతుంది. సో మన కేసులో మనం ఎలా అచీవ్ చేయాలి? కస్టమర్, మీరు విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రయారిటీ 1 ఆటోమేటిక్గా క్రిటికల్ అవ్వాలి, ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ అయిపోవాలి. సో హౌ కెన్ వి అచీవ్ ఇట్? సో మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ అనే ఒక న్యూ క్లయింట్ స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలి. సో లెట్స్ బిగిన్ టు క్రియేట్
న్యూ క్లయింట్ స్క్రిప్ట్. అయితే ముందు ఒక పర్సన్ మనం విఐపిని చేద్దాం. విఐపి అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ కస్టమర్. ప్రతి బిజినెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. నార్మల్ కస్టమర్, విఐపి కస్టమర్స్. డిఫరెన్స్ ఏంటి? నార్మల్ కస్టమర్కి విఐపి కస్టమర్ అంటే సర్వీసెస్ ఏవైతే ఉందో, కస్టమర్కి ఇచ్చే సర్వీసెస్ ఏవైతే ఉందో అది నార్మల్ కస్టమర్కి రెగ్యులర్ బేస్ మీద సర్వీస్ చేస్తూ ఉంటారు. విఐపి కస్టమర్స్కి కొంచెం స్పీడ్గా సర్వీస్ చేస్తుంటారు బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ, రైట్? సో ఒక పర్సన్ని విఐపి చేయాలి అంటే మనం ఎలా విఐపి చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిగేటెడ్ టు sys_user. ఫస్ట్ మనం యూజర్ టేబుల్కి నావిగేట్ అవ్వాలి. మనం ఏ యూజర్ని అయితే విఐపి చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ యొక్క రికార్డు ఓపెన్ చేయండి. నేను ఏబిల్ ట్యూటర్ని విఐపి చేయాలనుకుంటున్నాను. ఏబిల్ ట్యూటర్ రికార్డ్ ఓపెన్ చేయండి, యూజర్ రికార్డ్. ఇక్కడ విఐపి అనే ఒక చెక్ బాక్స్ ఫీల్డ్ ఉంటుంది. అది బై డిఫాల్ట్గా అవైలబిలిటీ లేదు, రియల్ టైంలో ఉంటుంది. సో లేకపోతే మనం ఫస్ట్ విఐపి ఫీల్డ్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? రైట్ క్లిక్ ఆన్ ఫామ్ హెడర్, గో టు కాన్ఫిగర్ అండ్ ఫామ్ లేఅవుట్. మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఫీల్డ్ని ఫామ్కి ఎలా యాడ్ చేయాలో. చూడండి, ఇక్కడ విఐపి అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ యాడ్ బటన్. సో జస్ట్ యూ కెన్ మూవ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ఫోటో అండ్ సేవ్ చేయండి. కస్టమర్ని విఐపి చేయాలి అంటే సో ఆ పర్టికులర్ యూజర్ యొక్క రికార్డు ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ చెక్ బాక్స్ని ఎనేబుల్ చేయండి. దెన్ అప్డేట్. నేను ఏబిల్ ట్యూటర్ అనే పర్సన్ని విఐపి చేశాను. ఓకే, సో దెన్ అగైన్ బ్యాక్ టు ఇన్సిడెంట్ టేబుల్. మళ్ళీ ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్దాం. నావిగేటెడ్ టు ఇన్సిడెంట్ టేబుల్, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. సో నౌ లెట్ మీ చూస్ రాయ్ స్ట్రోక్. ఇక్కడ రే స్ట్రోక్ అనే పర్సన్ విఐపి కాదు కాబట్టి మనకి లేబుల్ లెఫ్ట్ సైడ్లో విఐపి ట్యాగ్ యాడ్ అవ్వలేదు. అదే మనం విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ లేబుల్కి లెఫ్ట్ సైడ్లో విఐపి అనే ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది. విఐపి ట్యాగ్ కెన్ డిటర్మైన్ ద రెస్పెక్టివ్ కస్టమర్ ఈజ్ విఐపి. సో కమింగ్ టు ది రిక్వైర్మెంట్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం విఐపి కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రయారిటీ వాల్యూ 1 అయిపోవాలి. మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోకూడదు, రైట్? ఇంపాక్ట్ ఏజెన్సీ 1 అయితే ఆటోమేటిక్ ప్రయారిటీ 1 అయిపోతుంది. సో మెయిన్ వైల్ ఈ 2 ఫీల్డ్స్ కూడా మనకి రీడ్ ఓన్లీ అవ్వాలి. ఒకవేళ ఎడిటబుల్ మోడ్లో ఉంటే కస్టమర్ మళ్ళీ ఈ ఫీల్డ్ వాల్యూస్ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం విఐపి కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రయారిటీ క్రిటికల్ 1 అయిపోవాలి, ఇక్కడ 2 ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ అవ్వాలి. దాంతో పాటు మనకి ఫామ్ టాప్లో ఒక మెసేజ్ కూడా డిస్ప్లే చేయాలి. సో ఏంటంటే కలర్ ఈస్ విఐపి అని, రైట్? సో లెట్స్ బిగిన్ టు క్రియేట్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్. సో ఎలా క్రియేట్ చేయాలి? సో మనం ఏ ఫామ్కి అయితే క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో ఆ ఫామ్ హెడర్ మీద రైట్ క్లిక్ చేయండి, కాన్ఫిగర్ అండ్ క్లయింట్ స్క్రిప్ట్స్ అండ్ క్లిక్ ఆన్ లీవ్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ న్యూ బటన్ టు క్రియేట్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్. ఇక్కడ మనం క్లయింట్ స్క్రిప్ట్ యొక్క నేమ్ ప్రొవైడ్ చేయాలి. విఐపి కాలర్ వ్యాలిడేషన్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేటింగ్ దిస్ UI లైక్ అ క్లయింట్ స్క్రిప్ట్. ఈ క్లయింట్ స్క్రిప్ట్ మనం ఏ టేబుల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం? ఇన్సిడెంట్ కాబట్టి కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ UI టైప్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ క్లయింట్ స్క్రిప్ట్ ఓన్లీ మొబైల్ డివైస్లో మాత్రమే వర్క్ అవ్వాలి లేదా సర్వీస్ పోర్టల్ వ్యూకు మాత్రమే వర్క్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ వ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు అన్ని వ్యూస్కి వర్క్ అవ్వాలి అంటే సో యూ కెన్ చూస్ ఆల్. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ యూ కెన్ చూస్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ ఆల్, రైట్? సో ఇక్కడికి వస్తే మనకి టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలుసు కదా, టోటల్ 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్, ఆన్ సెల్ ఎడిట్. ఆల్రెడీ ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్స్తో. మనకి ప్రీవియస్ ఎపిసోడ్లోకి వెళ్తే అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ కాబట్టి ఆన్ చేంజ్ అనే ఒక టైప్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్ సెట్ చేసుకోండి. ఏ ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఫీల్డ్ యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నౌ లెట్స్ కమింగ్ టు ద స్క్రిప్టింగ్ పార్ట్. ఇక్కడ స్క్రిప్టింగ్ పార్ట్కి వస్తే సో విండోని మ్యాక్సిమైజ్ చేయండి, దెన్ రైట్ ద కోడ్. ఫస్ట్ మనం ఏం చేయాలి? కస్టమర్ని కాలర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కరెంట్ కలర్ యొక్క ఐడిని గెట్ చేసుకోవాలి. సో గెట్ చేసుకున్న తర్వాత ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి, రైట్? విఐపి కాలర్, విఐపి కాల్ అనేది ఒక వేరియబుల్ నేమ్. g_form డాట్ గెట్ రిఫరెన్స్. సో మనం గెట్ రిఫరెన్స్ మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి ఇన్సిడెంట్ టేబుల్లో ఏదైతే ఫీల్డ్ కలర్ ఫీల్డ్ ఉందో ఆ కలర్ ఫీల్డ్ డేటా టైప్ వచ్చేసి రిఫరెన్స్.
అందుకోసం మన రిఫరెన్స్ ఫీల్డ్ వాల్యూని గెట్ చేసుకోవాలి అంటే గెట్ రిఫరెన్స్ మెథడ్ యూజ్ చేయాలి. లేదా నార్మల్ ఫీల్డ్ చాయిస్ ఫీల్డ్ కానివ్వండి లేదా అదర్ ఫీల్డ్ వాల్యూస్ని గెట్ చేసుకోవాలి అంటే ఓన్లీ గెట్ వాల్యూ మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ గెట్ రిఫరెన్స్ మెథడ్ని యూజ్ చేయాలి. అయితే ఏ ఫీల్డ్ యొక్క వాల్యూని గెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ యొక్క ఇంటర్నల్ నేమ్ని పాస్ చేయాలి. రైట్, ద కాలర్ ఐడి గెట్ రిఫరెన్స్ మెథడ్ ఏం చేస్తుంది? సో మనం ఎవరైతే యూజర్ సెలెక్ట్ చేసుకున్నామో ఇన్సిడెంట్ టేబుల్లో ఆ కాలర్ యొక్క ఐడిని గెట్ చేసుకొని ఇక్కడ మనకి విఐపి కాల్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. సో దాని తర్వాత ఇఫ్ కండిషన్తో చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి అంటే విఐపి కాల్ ఈక్వల్ టు డాట్ వర్కింగ్ ఫాలో అవ్వాలి. సో విఐపి కాల్ డాట్ విఐపి ఈక్వల్ టు ట్రూ. సో ఇక్కడ మనం డాట్ వర్కింగ్ని ఫాలో అవుతున్నాం కాబట్టి సో బులియన్ వాల్యూస్ని యూజ్ చేసినా కూడా అవి కోట్స్లో ఉండాలి. ఇఫ్ విఐపి కాల్ డాట్ విఐపి అంటే సో కరెంట్ రికార్డ్ యొక్క కాలర్ని కట్ చేసుకొని మనకి విఐపి కాల్ లేకపోతే జస్ట్ ఓన్లీ యూజర్ అని డిఫైన్ చేయండి. జస్ట్ యూజర్ డిఫైన్ చేసుకోండి. రైట్, సో కరెంట్ కాలర్ యొక్క యూజర్ ఐడిని కట్ చేసుకొని యూజర్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఆ యూజర్ కనుక విఐపి అయితే యూజర్ డాట్ విఐపి ఈక్వల్ టు ట్రూ అయితే సో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ ఫాలోడ్ బై ది ప్రాన్సిస్ అండ్ కర్లీ బ్రేసెస్. సో విఐపి కాలర్ అయితే ఏం చేయాలి? మనకి ఫామ్లో ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఫామ్లో మెసేజ్ డిస్ప్లే చేయాలి అంటే విచ్ మెథడ్ వీ హ్యావ్ టు యూస్ g_form డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్. సో యాడ్ ఇన్ఫో మెసేజ్ వచ్చేసి మనం ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి. సో మెసేజ్ ఏంటి అంటే కాలర్ ఈజ్ విఐపి. దాంతో పాటు సో ప్రయారిటీ 1 చేయాలంటే మనం డైరెక్ట్గా ప్రయారిటీ 1 వాల్యూ సెలెక్ట్ చేసుకోం కాబట్టి ఇక్కడ g_form డాట్ ఒక ఫీల్డ్కి వాల్యూ సెట్ చేయాలి అంటే ఏమైనా యూజ్ చేస్తాం? సెట్ వాల్యూ అనే మెథడ్లో మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫీల్డ్ నేమ్. ఇక్కడ ఇంపాక్ట్ అనే ఫీల్డ్ 1 సెట్ చేద్దాం. సేమ్ అలానే అర్జెన్సీ అనే ఫీల్డ్ కూడా మనం 1 సెట్ చేయాలి. g_form డాట్ సెట్ వాల్యూ అర్జెన్సీ. సో ప్రయారిటీ 1 అర్జెన్సీ 1 సెట్ చేస్తే ఏమవుతుంది? మనకి ఆటోమేటిక్గా క్రిటికల్ 1 అయిపోతుంది. సో మీన్ వైల్ ఆ 2 ఫీల్డ్స్ మనకి రీడ్ ఓన్లీ అయిపోవాలి. g_form డాట్ సెట్ డిజేబుల్ అనేది ఇంకొక మెథడ్. ఒక ఫీల్డ్ రీడ్ ఓన్లీ చేయాలి అంటే ఇంపాక్ట్ 1 ఇట్స్ రీడ్ ఓన్లీ రైట్, ఇంపాక్ట్ 1. డిసేబుల్ చేయాలంటే ఇక్కడ ట్రూ అండ్ డిజేబుల్ రైట్, రీడ్ ఓన్లీ. అలానే అర్జెన్సీ ఫీల్డ్ కూడా రీడ్ ఓన్లీ చేయాలి. అంటే జస్ట్ ఇక్కడ మనం ఫీల్డ్ నేమ్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. సో అర్జెన్సీ ఫీల్డ్ కూడా రీడ్ ఓన్లీ చేయాలి. సో అదర్ దాన్ ఎల్స్ రైట్, ఇక్కడ మనకు అదర్ దాన్ మీనింగ్ ఏంటి? ఎల్స్ పార్ట్. ఒకవేళ సెలెక్టెడ్ కస్టమర్ విఐపి అవ్వకపోతే సో ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ మొత్తం కూడా మనకి రివర్స్ అవుతాయి. సో ఎల్స్ పార్ట్ జస్ట్ కెన్ టేక్ దీస్ ఆల్ స్టేట్మెంట్స్ అండ్ జస్ట్ పేస్ట్ ఓవర్ హియర్. జస్ట్ పేస్ట్ చేయండి. సో ఇంపాక్ట్ 3 అవుతుంది, అర్జెన్సీ కూడా 3 అవుతుంది. 3 ప్లానింగ్ అయిపోతుంది. రైట్, ఇక్కడ రీడ్ ఓన్లీ అవ్వకూడదు కాబట్టి మనం ఫాల్స్. ఎల్స్ గుర్తుపెట్టుకోండి, ఎల్స్ కండిషన్ ఎప్పుడు కూడా ఇఫ్ కండిషన్కి ఆపోజిట్ ఉంటుంది. రైట్, అంటే సో కాలర్ విఐపి అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాలర్ విఐపి అవ్వకపోతే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. రైట్, ఫాల్స్. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. మనకి క్లయింట్ స్క్రిప్ట్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రియల్ టైంలో కూడా సేమ్ ఇలాంటి రిక్వైర్మెంట్ వస్తుంది, బట్ కాకపోతే అప్లికేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఒక కామన్ టాపిక్. యూ కెన్ టేక్ ఎనీ అప్లికేషన్ దట్ మే ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, సర్వీస్ కేటలాగ్. సో ఇంకా ఏదైనా అప్లికేషన్ తీసుకున్నా కూడా క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఒక కామన్ టాపిక్. సో దాంట్లో 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఏ క్లయింట్ స్క్రిప్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, సో ఎప్పుడు క్రియేట్ చేయాలనేది మనకు అర్థమైతే క్లయింట్ స్క్రిప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. రైట్, సో సేవ్ చేద్దాం. క్రియేట్ చేస్తాం కదా, సేవ్ చేద్దాం. రైట్, మనం టెస్ట్ చేయడం కోసం ఇంకొక డూప్లికేట్ ట్యాబ్ని ఓపెన్ చేయండి. సేమ్ ఇదే ట్యాబ్లో ఎగ్జిక్యూట్ చేయకండి. ఈ ట్యాబ్ని అలానే ఓపెన్ చేసి ఉంచండి. ఒకవేళ మనం కోడ్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. టెస్టింగ్ కోసం ఇంకో ట్యాబ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఓకే, నావిగేట్ టు ఇన్స్టెంట్ టేబుల్, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. ఓకే, సెలెక్ట్ ఏబుల్ షూటర్. చూడండి, ఎప్పుడైతే మనం విఐపి కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్ అవుతుంది విఐపి ట్యాగ్ యాడ్ అయిపోతుంది. సో ఫామ్ టాప్లో ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది కాలర్ ఈస్ విఐపి అని.
అండ్ ఇంపాక్ట్ అర్జెన్సీ అనే 2 ఫీల్డ్స్ సెట్ 1 అయిపోయింది, రైట్? ఆటోమేటిక్ సెట్ అయిపోయింది, ప్రారిటీ 1 అయిపోయింది. ఒకవేళ మనం ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే కలర్ అనే ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసినప్పుడు, లేదా ఇప్పుడు మనం ఫ్లడ్ చేంజ్ చేస్తే అవుతుంది. సో ఈ ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ అవాల్యూషన్ ట్రూ అయితేనేమో సో ఆల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ రివర్స్లో ఉంటే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్లడ్ సెట్ చేసుకున్నాను. సో ఏమవుతుంది, ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసిన వెంటనే ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కరెంట్ కలర్ విఐపి కాదు కాబట్టి ఇంపాక్ట్ 3 అవుతుంది, అర్జెన్సీ 3 అవుతుంది, ప్రారిటీ 5 అయిపోతుంది, రైట్? మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వదు. క్లియర్ గైస్? సో దిస్ ఇస్ అబౌట్ ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్. సో వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ క్లయింట్ స్క్రిప్ట్ ఇన్ మై డాక్యుమెంటేషన్. మీకు ఈ డాక్యుమెంటేషన్ కావాలి అంటే సో ప్లీజ్ ఫాలో ద బిలో డిస్క్రిప్షన్. దాంట్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మనం ఈ బుక్ని గెట్ చేసుకోవచ్చు. ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్, ఈ 3 క్లయింట్ స్క్రిప్ట్స్ ఓన్లీ ఫామ్ వ్యూలో మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే ఫామ్ యూఐలో ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఆన్ సెల్ ఎడిట్ ఇంకో క్లయింట్ స్క్రిప్ట్ ఉంది. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే అది లిస్ట్ వ్యూ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు. క్లయింట్ స్క్రిప్ట్ ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, కానీ ఒక క్లయింట్ స్క్రిప్ట్ సర్వర్ సైడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ క్లయింట్ స్క్రిప్ట్ ఏంటంటే ఆన్ సెల్ ఎడిట్ అనే క్లయింట్ స్క్రిప్ట్ సర్వర్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సర్వర్ సైడ్ అయితే అంటే లిస్ట్ వ్యూ, మనకి లిస్ట్ వ్యూ అంటే సర్వర్ సైడ్, రైట్? సో వితౌట్ ఇంటరాక్టింగ్ సర్వీస్ నౌ ఫామ్ ఇంటర్ఫేస్. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆన్ సెల్ ఎడిట్. మనం ఏ సినారియోలో ఆన్ సెల్ ఎడిట్ అనే క్లయింట్ స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలి, ఒక యూస్ కేస్ తీసుకొని మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఒకసారి చెక్ చేద్దాం, రైట్? సో లెట్స్ మూవ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 10. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ స్టోరీని రీడ్ చేయండి. యూజర్ రిస్ట్రిక్షన్స్. యూజర్ని రిస్ట్రిక్ట్ చేయడం మీనింగ్ ఏంటి? సపోజ్ ఎవరైతే ఒక కస్టమర్ ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ నుంచి రికార్డ్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారో ఆ టైంలో మనకి ఆన్ సెల్ ఎడిట్ అనే ఒక క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కస్టమర్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, సో ఎడిట్ చేయకుండా. ఎందుకు అంటే మనం టికెట్ని ఓన్లీ ఫామ్ వ్యూ నుంచే క్లోజ్ చేయాలి, యూజర్ ఇంటర్ఫేస్ నుంచే క్లోజ్ చేయాలి, లిస్ట్ వ్యూ నుంచి అలౌ చేయకూడదు అనుకుంటే అప్పుడు ఆ సినారియోలో మనం ఆన్ సెల్ ఎడిట్ అనే ఒక క్లయింట్ స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో క్రియేట్ చేద్దాం. లెట్స్ మూవ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 10. లైక్ నాట్ అలౌయింగ్ అప్డేట్ ద సెల్ వాల్యూ ఫ్రమ్ ద ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ. సో ఎవరైతే కస్టమర్ ట్రై టు చేంజ్ ద ఇన్స్టెంట్ స్టేట్ వాల్యూ టు క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా యాక్షన్ క్యాన్సిల్ అయిపోవాలి, ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఆ మెసేజ్ ఏంటంటే యూ షుడ్ నాట్ క్లోజ్ ద టికెట్ ఫ్రమ్ లిస్ట్ వ్యూ, లేదంటే సిస్టమ్ నాట్ అలౌయింగ్ టు క్లోజ్ ద టికెట్ ఫ్రమ్ ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ. ఏదో ఒక మెసేజ్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అయితే అలర్ట్ మెసేజ్ సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్ ద సెల్ వాల్యూ. సో దీనికి ఎలా క్రియేట్ చేయాలంటే లెట్స్ మూవ్ టు న్యూ క్లయింట్ స్క్రిప్ట్. సో ఎలా క్రియేట్ చేయాలి న్యూ క్లయింట్ స్క్రిప్ట్ అంటే రైట్ క్లిక్ ఆన్ ఫార్మ్ హెడర్, గో టు కాన్ఫిగర్ అండ్ ఫార్మ్ కాన్ఫిగర్ అండ్ క్లయింట్ స్క్రిప్ట్స్, లీవ్ ఇట్. లైక్ నెక్స్ట్ వన్ ఏంటంటే జస్ట్ క్లిక్ ఆన్ న్యూ బటన్ టు క్రియేట్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్. నేమ్ వచ్చేసి యూజర్ రెస్ట్రిక్షన్స్. యూఐ టైప్ యూ కెన్ చూస్ ఆల్, టైప్ వచ్చేసి ఆన్ సెల్ ఎడిట్. మీరు ఇక్కడ ఆన్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బై డిఫాల్ట్గా కొన్ని పారామీటర్స్ వస్తున్నాయి. అవి సిస్ఐడి ఆన్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి 1 minute ఆన్ సెల్ ఎడిట్లో ఉన్నట్టు ఆన్ చేంజ్ అనే క్లయింట్ స్క్రిప్ట్లో ఉన్నటువంటి కొన్ని ఆన్ చేంజ్ ప్రొవైడింగ్ ద నేమ్ ఆఫ్ యువర్ క్లయింట్ స్క్రిప్ట్, యూజర్ రిస్ట్రిక్షన్స్ అండ్ టేబుల్ వచ్చేసి ఇన్స్టెంట్ టేబుల్, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. యూఐ టైప్ షుడ్ సెలెక్ట్ ఆల్వేస్ ఆల్. మనం ఇప్పుడు ఏ క్లయింట్ స్క్రిప్ట్ అయితే వర్క్ చేయబోతున్నామో ఆ స్పెసిఫిక్ క్లయింట్ స్క్రిప్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏ ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసేటప్పుడు ఈ ఆన్ సెల్ ఎడిట్ అనే క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే స్టేట్ వాల్యూ. మనం ఎప్పుడైతే లిస్ట్ వ్యూ నుంచి స్టేట్ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కండిషన్ ఏదైతే మనం ఇస్తామో ఆ కండిషన్ కనుక మీట్ అయితే సో ఏమవుతుంది, మనకి రికార్డ్ అప్డేట్ అవుతుంది, లేదంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అదేంటి అంటే ఇక్కడ మనం ఆన్ సెల్ ఎడిట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. అదేంటంటే సేవ్ అండ్ క్లోజ్ ఈక్వల్ ట్రూ. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు నేను చూపిస్తాను, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఇఫ్ కండిషన్ డైరెక్ట్లీ. సో ఇఫ్ కండిషన్ ఎందుకు డిఫైన్ చేసుకోవాలి? న్యూ వాల్యూ. మనం లిస్ట్ వ్యూలో ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు,
కానీ న్యూ వాల్యూ కనుక 7 అయితే, న్యూ వాల్యూ అంటే ఏంటి, స్టేట్ వాల్యూ. సో న్యూ వాల్యూ 7 అయితే మనం ఏం చేయాలి, ఈ సేవ్ అండ్ క్లోజ్ అనేది ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ అంటే మీనింగ్ సేవ్ అవ్వకూడదు, రైట్, ఫాల్స్ అవ్వాలి. మీన్ వైల్ డిస్ప్లే ద మెసేజ్, ఒక అలర్ట్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. అది ఏంటి అంటే సిస్టమ్ నాట్, రైట్, సిస్టమ్ నాట్ అలౌ యూసర్ టు అప్డేట్ సెల్ వాల్యూ, లేదంటే సిస్టమ్ షుడ్ నాట్ అలౌ టు క్లోజ్ ద టికెట్. మనం ఎలానే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, రైట్. ఒకవేళ స్టేట్ 7 కాకుండా 6 కానివ్వండి, 3 అంటే రిజాల్వ్డ్, ఇన్ ప్రోగ్రెస్, క్యాన్సిల్, సో ఏ స్టేట్ అయినా సరే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎల్స్ కండిషన్ డిఫైన్ చేసింది, రైట్. సేవ్ అండ్ క్లోజ్ ఈక్వల్ టు ట్రూ, మెసేజ్ ఏం అవసరం లేదు, రైట్. ఫార్మాట్ ద కోడ్ అండ్ డిఫైన్ సేవ్ ఇట్, కీప్ దిస్ ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్, అలానే ఉంచండి. ఇంకొక డూప్లికేట్ విండోని ఓపెన్ చేయండి టెస్టింగ్ కోసం. సో లిస్ట్ వ్యూ అంటే మనకేంటి ఇక్కడ, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, రైట్. గో టు ఇన్స్టెంట్ టేబుల్, జస్ట్ క్లిక్ ఆన్ ఆల్. చూడండి, ఆల్ మీద క్లిక్ చేస్తే అవుతుంది ఓపెన్ ఆల్ రికార్డ్స్. సో మనం ఇంతకు ముందు డైరెక్ట్గా రికార్డ్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్లయింట్ స్క్రిప్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు క్లోజ్ చేయాలి అంటే చూడండి ఏమవుతుంది, మనకి ఒక మెసేజ్ వస్తుంది, సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్ సెల్ వాల్యూ. ఎందుకని, స్టేట్ క్లోజ్ కాబట్టి. సో సేవ్ అండ్ క్లోజ్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, యాక్షన్ బ్యాక్ వచ్చేస్తుంది, రైట్. ఒకవేళ మనం ఇన్ ప్రోగ్రెస్ కాకుండా వేరే అదర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి క్యాన్సిల్ చేయండి, అది క్యాన్సిల్ ఆల్సో సేమ్, రైట్, నో ప్రాబ్లం. సో పెండింగ్ సెలెక్ట్ చేసుకోండి. వాట్ వాజ్ ద రన్? సో ఇఫ్ న్యూ వాల్యూ ఈక్వల్ టు 7, దెన్ సేవ్ అండ్ క్లోజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, అలర్ట్, సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్ ద సెల్ వాల్యూ. Otherwise, save and close equal to true, guys, not false. True. It should be save, right? And save the ticket. So else part should be always opposite of if condition or if statement. To them, go to in progress ticket, try to close the ticket. So close చేస్తున్నానండి, క్లోజ్ అవుతుందా, అవ్వదు. ఎందుకని, మనం ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ నుంచి రికార్డు క్లోజ్ చేయలేము. ఎవరైతే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారో అప్పుడు ఆ పర్టికులర్ సినారియోలో ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, యాక్షన్ బ్యాక్అవుట్ అవుతుంది, రైట్. సో దెన్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ దెన్ క్లోజ్. క్లోజ్ ఆల్రెడీ చెక్ చేసాం కదా. ఇప్పుడు మనం రిజాల్వ్ చేయండి, క్యాన్సిల్ చేయండి. 1 minute guys. Save and close equal to true. I think not saved, right? We have to save it, guys. So go to in progress ticket, try to closed. Yes, see, my client script is executing properly, right? System is not allowing to close the ticket. But ఒకవేళ మనం క్లోజ్ కాకుండా వేరే స్టేట్కి చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. సో క్లోజ్ అవుతుంది. 1 moment. So on cell edit state. So this is about predefined callback function, guys. If new value equal to 7, state old value may anything else ఏదైనా ఉండొచ్చు. న్యూ వాల్యూ కనుక క్లోజ్ అయితే 7 క్లోజ్ ఫాల్స్ అవ్వాలి. నాట్ మెసేజ్ సిస్టమ్ నాట్ అలౌ టు యూస్, రైట్. ఎల్స్ పార్ట్ 7 క్లోజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, గైస్, బట్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ? So let me check it once again. Go to instant list view and go to navigate to new ticket and pending. Yes, చూడండి ఇక్కడ సేవ్ అయిపోతుందా? సేవ్ అయిపోయింది. ఒకవేళ when you try to close the ticket, క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మెసేజ్ వస్తుంది, పెండింగ్ వెళ్ళిపోతుంది, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ఆన్ సెల్ ఎడిట్ క్లయింట్ స్క్రిప్ట్. సో ఆన్ సెల్ ఎడిట్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది మనకి లిస్ట్ వ్యూ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే కస్టమర్ లిస్ట్ వ్యూ నుంచి రికార్డ్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఓకే, మనం కస్టమర్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఇలాంటి క్లయింట్ స్క్రిప్ట్ని మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.